ఆగస్టు 6 నుండి 9వ తేదీలలో జిల్లా వ్యాప్తంగా బైక్ జాతాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామా అంకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యలు తెలిపారు. ఆగస్టు 10న నెల్లూరులో నిర్వహించే జైలు భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, ఏఐటియుసి, రైతు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సోదరులారా, నా పేరు దామా అంకయ్య, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిపి అనేక నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేప్పటికీ పరిష్కరించకపోగా వాటిని ఇంకా నియంత్రితంగా వ్యవహరిస్తూ అణిచివేసే పాత్రలు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా నీట్ పరీక్షలు జరిగిన సందర్భంలో కూడా విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి తనకు అనుకూలమైన పద్ధతులు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా నిరసన కానీ లేకుంటే ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద సిబిఐ, ఈడీ లాంటి వాళ్ళకి అది కేసులు పెట్టించడం, ఇబ్బంది పెడుతున్నారు. న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రధానంగా సంపద సృష్టికర్తలైనటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే కార్పొరేట్ రంగానికి, ప్రత్యేకించి గుజరాత్ కార్పొరేట్లకి భారతదేశ సంపదను కట్టుబెట్టడానికి వ్యతిరేకంగాను రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలని, పౌర హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ధరలు తగ్గించాలని, ఏదైనా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు నిరసన తెలియజేయాలంటే నిరసన తెలియజేయడానికి పోయే మళ్ళబడి పెంచుతున్నారు. రోజు రోజు పెరిగే పరిస్థితులు. ఈ తప్పుడు విధానాన్ని తిప్పి కొట్టడానికి కేంద్రంలోని కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖు నిరసన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల నుంచి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బాధితులందరూ కూడా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాన్ని నిరసిస్తూ జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. సభకు నమస్కారం. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన ఉద్దేశం, దేశంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టి అనేక రకాలుగా ఇబ్బందులు చేపడుతున్నాయి. గతంలో ఇంగ్లీష్ వాళ్ళను మేలనిపించే రకంలో ఈ పాలకవర్గాలు చేస్తున్నాయి. కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా దేశం మొత్తంలోని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కలిసి రేపు ఆగస్టు 10 ఈ నెల 10వ తేదీన ఒక పెద్ద ఎత్తున కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా మనం చేయాలని అందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటలకు గాంధీ బొమ్మ దగ్గరికి అందరూ చేరుకొని గాంధీ బొమ్మ దగ్గర నుంచి విఆర్సి వరకు ప్రదర్శనగా పోయి అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ఆల్ ఇండియా కమిటీలు పిలిపించినాయి. దాంట్లో భాగంగా నెల్లూరులో కూడా చేయాలనేది మనం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఎన్నికల సందర్భంలో అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపడం లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరుపుతామని చెప్పినారు, కానీ అది అమలు జరపాలని దానికి చట్టం చేసి ప్రభుత్వమే వ్యవసాయ రంగ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేయాలనే రకంలో, అదే రకంలో ఈ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పద్ధతిలో ఈరోజు లేబర్ కోడ్లు అన్ని కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి లేబర్ కోడ్ను తీసుకొచ్చడం జరిగిన 4 వాటిని రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రైతులకు ఒకసారి దేశం మొత్తం మీద కార్మికులకు, రైతులు, వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కౌలు రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని అనేక డిమాండ్స్ మీద ఈ కార్యక్రమం జరుగుతోంది. వీటన్నిటిని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026
నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.